హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ప్రభావతి పూల కొట్టు అయితే మళ్ళీ వెనక్కైతే వచ్చింది. ప్రభావతి పూల కొట్టు, ప్రభావతి బ్యూటీ పార్లర్లు, ప్రభావతి బ్రాంచ్లు ఎన్నో వస్తాయో అనేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి. ఇలా అడుగుతున్నాను ప్రతిసారి తప్పుగా అడుకోవద్దండి. అమ్మాయిందే అడగందే అన్నం పెట్టదు అంటారు కదా, అందుకోసం నేను కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనేసి అడుగుతాను. డోంట్ వరీ, ఏమనుకోవద్దండి. అలాగే మన రోహిణి గురించి బాలుకి నిజం తెలిసిపోయిందా ఏమనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో మండే ఎపిసోడ్ నుంచి మనం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడలేదు. ఈరోజు అయితే మాట్లాడుతాను. అక్కడ మన బామ్మగారు అయితే ఒక కళ్ళగన్నారు. ఆ కళ్ళ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు నేను రేపు అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చెప్తాను. ఎందుకంటే అక్కడ మీనా ఎందుకో బాలుతో కొట్లాడి నేను నీతో ఏగలేకపోతాను, నేను వెళ్ళిపోతాను అనేసి మీనా అయితే కలగన్నారు కదా బామ్మగారు. ఆ పర్టికులర్ సీన్ని చూపించి బామ్మగారు అంతలా బాధపడ్డారంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది. చూద్దాం అప్కమింగ్ ఎపిసోడ్స్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూద్దాం. అలాగే రోహిణి మ్యాటర్ కూడా మనకు ప్రోమోలో చూపిస్తూ ఉంటారు. కంప్లీట్ అయిపోయింది అంటే చూపిస్తూ ఉంటారు. ఫైనల్గా అయితే ఊరికి పోయి ఉగాది సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే ఫైనల్గా వచ్చారు. ఇంటికి వచ్చి ఫైనల్గా వచ్చే కొందుకు ప్రభావతి పూల కొట్టు ఇంకా ఓపెన్ చేయలేదు అనేసి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి ఏమో మా పూల కొట్టు ఓపెన్ చేయలేదు అనేసి అడుగుతూ ఉంటారు. నీకు మిగిలేదు ఆ పూల కొట్టు ఒకటే ప్రభావతి గారు. మీ బ్యూటీ పార్లర్ ఎప్పుడో క్వీన్స్ పార్లర్ అయిపోయింది. మీకు అది కూడా తెలియకపోతే ఎలా? మీ రోహిణి అమ్మేసింది, ఈ బ్యూటీ పార్లర్ అమ్మేసి కూడా దాదాపు 6 నెలలు అయిపోయిందో సంవత్సరం అయిపోయిందో. మాకైతే 6 నెలలు అయిపోయింది బ్యూటీ పార్లర్ అమ్మేసి. మీకు మిగిలినది ఆ పూల కొట్టు ఒకటే. ఆ పేరు మీద మీకు ఏదైనా ఉందంటే మీ పూల కొట్టు ఒకటే. అది జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మన కామాక్షి గారు వచ్చారు. కామాక్షి గారు ఉన్నంత సేపు హ్యాపీ మూమెంటే ఉంటుంది అబ్బా. ఎందుకంటే పట్టు చీర కోసం వాళ్ళ ఆయనతో మాట్లాడలేదంట, 2 పట్టు చీరలు వస్తాయనేసి. నిజంగా నేను చెప్తా అంటే వస్తుందంటే అర్థం చేసుకోండి ఆ సీన్ ఎలా పని ఉంటుంది అనేసి. సారీ, ఆ సీన్ ఎలా పడినింటుంది అనేసి. అలాగే బాలు మీద కాంబినేషన్ బాగుంది. ఏసీ వేసుకొని పడుకుంటా అంటే ఏసీ వేసుకొని మన మనోజ్ పడుకుంటా, ఏసీ లేదు ఏమీ లేదు, నేను ఇంకొకసారి పల్లెటూరు పిలవద్దు అనేసి మాట్లాడితే అక్కడ ఒక చిన్న గొడవ అయింది. అలాగే ఒక రూమ్ వేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు, పైన ఒక రూమ్ వేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ వేస్తే మీనాన్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలని మన ప్రభావతి గారు ప్లాన్ వేస్తూ ఉంటారు. మళ్ళీ కుట్రలు కుతంత్రాలు అయితే మొదలయ్యాయి. ఈ కుట్రలు కుతంత్రాలు ఎవరు గెలుస్తారు ఏమనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.